హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరివన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు అంటే ఈ రోజుకి 3 years అవుతుందా, 3 years కంప్లీట్ అయ్యింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అండ్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వెరీ స్పెషల్, అందరికీ కూడా వెరీ స్పెషలే కదా. అండ్ ఇంకా ఈరోజు మార్నింగే పూజ అదంతా ఫినిష్ చేసుకున్నాము, ఇంకా దీపం పెట్టలేదు. అండ్ ఇక్కడ ఈరోజు తొలి ఏకాదశి కదా. అండ్ ఈరోజు మా పాపకి స్కూల్ ఉందన్నమాట. అందులో మాన్సూన్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది కూడా ఒక టాస్క్ అనమాట పేరెంట్స్కి అయితే. సో తన కోసం అని చెప్పేసి నేను ఏం ప్రిపేర్ చేశానంటే రెయిన్బో థీమ్ చూస్ చేసుకున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ మేడ్. సో ఇది ఒక కాస్ట్యూమ్ లాగా వాళ్ళకి వేసి పంపించాలన్నమాట. తనకి వేసి చూపిస్తాను తను ఎలా ఉంది దీంట్లో అని చెప్పేసి. సో ఇలా చిన్న చిన్నవి పిల్లలకి క్యూట్ అనిపిస్తూ ఉంటాయి కదా. డెఫినెట్గా వాళ్ళైతే ఇది చెయ్యలేరు, మనమే చెయ్యాలి. సో దిస్ ఈజ్ లైక్ అన్ అసైన్మెంట్ టు పేరెంట్స్ అనమాట. అప్పుడప్పుడు డేస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్ ప్యాక్ అయిపోతాము, సింగిల్ మినిట్ కూడా మనకి టైం దొరకదు. అండ్ ఇట్ ఈస్ లైక్ దట్ కైండ్ ఆఫ్ డే అనమాట నాకు ఈరోజు మటుకి. ఇంకా మార్నింగే లేచి ఇంటి చుట్టూ అన్ని పనులు చేసేసుకొని, ఫెస్టివల్ కాబట్టి చాలా చేసేవి ఉంటాయి కదా. ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. దీపం పెట్టేటప్పుడు అందరం ఒకే దగ్గర ఉండి దీపం పెడతాము. అండ్ ఇంకా పూజ ఫినిష్ అయ్యి దీపం పెట్టేసి ఆ తర్వాత నా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా ఐషమ్మకి మెయిన్గా కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టము. బయట కొబ్బరి నీళ్ళు కొనిస్తా అంటేనేమో వద్దంటది, కానీ ఇంట్లో మాత్రం కొబ్బరికాయ కొట్టినప్పుడు అవన్నీ నాకే కావాలని చెప్పేసి మాకెవరికి ఇవ్వదు అనమాట. ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది కదా, టెంపుల్కి అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు మా ఐషమ్మని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్దామని అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ తను చూపిస్తుంది ఏంటి అంటే మాన్సూన్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి. ఈ సాటర్డే వాళ్ళు ఈ మాన్సూన్ సెలబ్రేషన్స్ పెట్టుకున్నారు. సో ఇంకా అవుట్ఫిట్ డిఐవైస్ చేసి తీసుకొని రమ్మన్నారనమాట. నేను తనకి రెయిన్బో థీమ్ చూస్ చేశాను. అండ్ ఇంకా తనని స్కూల్లో డ్రాప్ చేసేసి మంచిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎంత మంచిగా ఉందో టెంపుల్లో, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ చాలామంది వచ్చారనమాట. మాకు ఇక్కడ ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి అండ్ పక్కకి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నీ అనమాట. ఇంకా ఒకటి అంబ్రెల్లా ఫోర్త్ తీసుకొచ్చింది. ఇంకా ఏం చేసినారు ఈరోజు? ఇవన్నీ వేసుకొని కూడా ఒక రెయిన్బో వచ్చింది, చిన్న రెయిన్బోనా? ఇలాంటివి లేవు, పెద్దవి కాదు, క్లౌడ్స్ లేవు. ఇంకేం సెలబ్రేషన్స్ జరిగినాయి? అవునా, నైస్ నైస్, చూశాను. అవునా, ఎట్లా? ముందు ఇట్లా ట్రయాంగిల్ పెట్టి ఫోన్ చేయాలి, ఆ తర్వాత ఇటొకటి అనాలి, అలా ప్రెస్ చేసి ఇట్లా అనాలి, అయిపోతుంది. వావ్, దట్స్ నైస్. అట్లా చేసినావా నువ్వు? వెరీ. ఇలా మా ఐష్ స్కూల్ నుండి రాగానే ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ జరుగుతాయి. సో ఆ యాక్టివిటీస్ గురించి ఇంటికి రాగానే చెప్తుంది అనమాట. అండ్ ఎవ్రీడే స్కూల్లో ఏం చేస్తుంది ఏంటి అనేది పిన్ టు పిన్ నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారంట, అన్నీ చెప్తుంది అనమాట. అండ్ తొలి ఏకాదశి రోజు ఇంట్లో కంపల్సరీ ఏదైనా ఒక పిండి వంటలు చేయాలి, ముక్కుడు పెట్టాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా కారపూస చేసామన్నమాట. ఐషమ్మకి చాలా ఇష్టము ఈ మెయిన్ స్నాక్, అందుకని చెప్పేసి
చేసాము. అండ్ ఇంకా మామయ్యని చూడ్డానికి అని చెప్పేసి ఇలా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు వచ్చారనమాట. యాక్చువల్ నేను వీళ్ళు వచ్చే ముందు చాలా బిజీ ఉండే, నేను అసలు ఇంట్లో లేను. వెజిటేబుల్స్ తీసుకురావడానికి అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళానమాట. అండ్ ఫ్రెండ్స్ని కూడా కలిశాను. సో నేను అలా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీళ్ళు వచ్చేటప్పుడు ఈ క్రాచెట్, ఈ ఉల్లెన్ థ్రెడ్స్ ఇవి తీసుకున్నారనమాట. అంటే మా వదిన వాళ్ళ పాప ఈ మధ్యన చాలా బాగా క్రాచెట్ చేస్తుంది. ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, లైక్ పర్సెస్ అలా చేస్తుంది అనమాట. సో అది కూడా ఒక యాక్టివిటీ, మంచిదే కదా. ఫోన్, టీవీ ఇవన్నీకి దూరంగా ఉండాలంటే పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలి. సో ఇంకా వీళ్ళందరూ వచ్చారనమాట మామయ్యని చూడనీకి మంచిగా. అండ్ ఈవినింగ్ ఇలా టైం స్పెండ్ చేసాము విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫైనల్గా మా ఇష్యూ నేను ఏం చేస్తున్నాను, బాయ్ చెప్పు, బాయ్. నాతో ఆడుకున్నాను. మరి వెళ్తావా పిలవాలా వాళ్ళని? ఎందుకు? వెళ్ళు. ఎందుకు? టాటా టాటా చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకా మా ఐషమ్మ చాలా ఫీల్ అయిపోయిందనమాట. ఆదిబాబి నాతో ఆడుకోలేదు, నేను బొమ్మలాట ఆడుకుందాం అనుకున్నాను కానీ వెళ్ళిపోయారు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయింది. ఇంకా మామయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పేసి వచ్చి చూసి వెళ్ళిపోయారనమాట. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్, రెడ్ కలర్ శారీ, డోలా సిల్క్ అనమాట. బాందిని ప్రింట్తో చాలా బాగుండే. నాకు ఏ శారీస్ అయినా సరే అందులో బాందిని ప్రింట్ కనిపించిందంటే మాత్రం అంతే సంగతి, నాకు చాలా నచ్చుతుంది. ఎనీవేస్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Bye-bye.